So I'm very thankful for my father for what he have done. ఆ ఫాదర్ గురించి మాట్లాడడం మీ ముందు మాట్లాడడం ఇంకా కొత్తగా ఉంది యాక్చువల్గా. ఓకే, మా డాడీ గురించి మా డాడీ మాకు 2 విషయాలు నేర్పించాడు. ఒకటి ఏంటంటే, ఇది మొన్న నేను ఇదే సేమ్ స్పీచ్ ఇచ్చినా అనిపించచ్చు, మొన్న నేను అక్కడ దేవరకొండలు కూడా ఇచ్చిన చూసిండొచ్చు కొంతమంది, మళ్ళీ రిపీటెడ్ లాగా అనిపించుండొచ్చు. మా డాడీ నాకు 2 థింగ్స్ నేర్పించాడు. ఒకటి వాల్యూ ఆఫ్ టైం అండ్ వాల్యూ ఆఫ్ మనీ. ఒకటి ఏది పోయినా మళ్ళీ రాదు, ఎందుకంటే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, ఇన్ ద ఫస్ట్ ప్లేస్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సో వీ హ్యావ్ వాల్యూడ్ దట్ టైమ్ అండ్ వీ హ్యావ్ మేడ్ ద సక్సెస్. బేసిక్గా నా గురించి మాట్లాడాలి అని అనుకొని వచ్చా, బట్ ఇక్కడికి వచ్చినాక ఏం మాట్లాడాలి అనేది అండ్ హౌ టు ఎక్స్ప్రెస్ అనేది సరిగ్గా అర్థం కావట్లేదు నాకు. మమ్మీ మెరిసాడే పసివాడై మెరిసాడే, మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే సరదాలో మునిగాడే. పదవారే వస్తుంటే అదుపింకా మరిచాడే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే సరదాలో మునిగాడే. మారితే కనులే
శాంతి గెలిచేని. మేము కలవగా తెగ కలవరం, అసలిది కదా ఒక సంబరం. ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా, వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. ఇల్లంతా మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి వందేళ్ళిలా.
చేస్తాను. కుటుంబ సభ్యులకు అందరికీ నాకు సాయంకాల నమస్కారములు. ఈరోజు పదవీ విరమణ పొందుతున్న శ్రీ మెతుకు ఉపేంద్ర అన్న గారు, మెతుకు వెంకటరామ నరసయ్య మరియు కమలమ్మ గార్ల ప్రథమ పుత్రుడైనటువంటి శ్రీ మెతుకు ఉపేంద్ర గారు గుమ్మడివెల్లి గ్రామంలో జన్మించినారు. వీరు సూర్యాపేటలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి SRBGNR డిగ్రీ కళాశాల ఖమ్మం నందు డిగ్రీ పూర్తి చేసి వారు విద్యను అభ్యసించారు. ఆ తర్వాత దోసపాడు వాస్తవులైన శ్రీమతి అండ్ శ్రీ వనం కౌసల్య మరియు సత్యం గారుల తృతీయ పుత్రిక అయినటువంటి సుజాత గారిని 18/12/1992న వివాహం ఆడినారు. వారు అప్పటి APSRTC ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అక్టోబర్ 1, 1991 సంవత్సరంలో కండక్టర్గా ఉద్యోగాన్ని ప్రారంభించి సుమారు 20 సంవత్సరాలు సూర్యాపేట డిపోలో కండక్టర్గా పనిచేసినారు. ఆ తర్వాత 2012 వరకు సూర్యాపేటలో పనిచేసి 1/1/2013 నుండి 27/9/23 వరకు హైదరాబాద్ ఉప్పల్లోని జోనల్ వర్క్షాప్ అకౌంట్స్ విభాగం నందు పనిచేసి పదోన్నతి పైన 27/9/2023న దేవరకొండ డిపోలో ADCగా ప్రమోషన్ పొంది అక్కడి నుండి 2 సంవత్సరాలు పనిచేసి 36/25 రోజున పదవీ విరమణ పొంది ఉన్నారు. వీరికి 2 కుమారులు భార్గవ్ అండ్ వైభవ్, కోడళ్ళు సమత అండ్ ఉషశ్రీ, మనవడు అర్జున్ సంభవ్ మరియు 3 అన్నదమ్ములు. వీరు 2 అక్క చెల్లెళ్ళు. వీరందరితోటి సంపూర్ణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరు ఉద్యోగం విరమణ అనంతరం వర్ధిల్లాలని మీకు శుభాబంధనలు అందజేస్తూ ఈ కార్యక్రమంలో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ కస్తూరి ఆంజనేయ తమ్ముడు. నీ పెళ్లిలో దేవరా చిందేస్తున్నాడే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ పదవీ విరమణ చేసినటువంటి మెతుకు ఉపేంద్రరావు గారికి మా యొక్క డిగ్రీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేమందరం SRBGNR కాలేజ్ ఖమ్మంలో 1983 నుంచి 86 వరకు BSc చదివాము. సో మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. డాక్టర్ గోపి, శ్రీనివాసరెడ్డి, డాక్టర్ T. వెంకటేశ్వరరావు గారు, రంగారావు గారు, గ్రూప్ 1 ఆఫీసర్, మైసెల్ఫ్ డాక్టర్ చినరాజు అండ్ ఇంజనీర్లు, ఆంజనేయులు మా ఫ్రెండ్స్. సో మెతుకు ఉపేంద్ర గారి గురించి ఆంజనేయులు గారు ఒక కవిత రాశారు. దాన్ని ఇప్పుడు వారు వినిపిస్తారు. ఆంజనేయులు. నా పేరు ఆంజనేయులు.
ఉపేందర్ గురించి చెప్పాలి అంటే, ఉపేందర్ మేమేమో ఖమ్మంలో ఉండేవాళ్ళం. తర్వాత మాది ఈయన డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సి ప్రిపేర్ కావాలి అంటే సూర్యాపేటలో ఉండేటువంటి ఉపేందర్ దగ్గరికి వచ్చి ముత్యాల లెక్క ఉంటుంది అని రైటింగ్. ఆ నోట్స్ ఎత్తుకొని పోయాను నేను ఇంటికి వచ్చి ఆ నోట్స్ ఎత్తుకపోయి ఇంతవరకు ఇవ్వలే, నా దగ్గర ఉంది ఆ నోట్స్. తర్వాత ఎంఎస్సి కెమిస్ట్రీ వచ్చింది, మంచిగా అందరం కెమిస్ట్రీ చేసాం. అంతా లైఫ్లో అయితే అందరం మంచిగా ఉన్నాం. మేము గవర్నమెంట్ టీచర్ అయినాం, మా వాళ్ళందరూ ఆఫీసర్లు అయ్యారు. అందరికీ మళ్ళీ ఒక్కసారి ఉపేంద్ర గారికి షష్ఠపూర్తి మరియు ఉద్యోగ విరమణ సందర్భాన్ని పురస్కరించుకొని చిన్నపాటి ఒక కవిత కొద్దిగా మీరు. ధర్మనిరతమైన తలపువాడు, కరుపు ధనము లేని కమలకాంతులవాడు, కరుణ రసమందు కదలువాడు, బ్రతుకు లోతులు బాగా తెలిసినవాడు, నిండు ధనము గూర్చి ఉండువాడు, వెతుకు వంశమున నిగర్వవర్తనము, అందుకు నిదర్శనము వారి సత్ప్రవర్తనము. దాన్ని గురించి ఒక్కొక్క అక్షరం యొక్క విశిష్టతను తెలియజేస్తూ రాసినటువంటి, మనసులో నుంచి వచ్చినటువంటి మాటలు ఇవి. మెతుకు, మెత్తని గులాబీ రేకుల వల్లే సుతిమెత్తని మనస్సు కలవాడై, మెతుకు తుంపరలు కలిసి సిరుజల్లులై ప్రకృతి పరవశముందగా, తుంపరలు కలిసి సిరుజల్లులై ప్రకృతి పరవశముందగా, మెతుకు కుహు కుహు కోయిల రాగాల శ్రావ్య సంగీత మాధుర్య కిలకిల రావాల మధ్య, కుహు కుహు కోయిల రాగాల శ్రావ్య సంగీత మాధుర్య కిలకిల రావాల మధ్య, మెతుకు వంశమున పవిత్ర జన్మనుంది. ఉపేందర్ ఉన్నత విలువలు కలిగిన కమలమ్మ కడుపు పండగ, పుత్రోత్సవము తన తండ్రి వెంకటరామ నరసయ్య మనసు పులకించగా, ఆత్మీయతానుబంధాలను మనస్సులో పెంచుకున్న ఉపేందర్, ఆ మహనీయుని కుమారుడవై ప్రగతి రథచక్రాల ఆర్టీసీకి నిత్యకాంక్ష ధరుండు, తన మొదటి ఉద్యోగమైనటువంటి కండక్టర్ నిత్యకాంక్షాధరుండు, ఆర్టీసీని మొత్తం కాంక్షించేటువంటి వాడు. నిత్యకాంక్షాధరుండై నిష్ఠతో కార్యమనరించి మేటి ఘనత పొందిన ఘనుడయ్యావు. నిత్య సర్వజన హితైసి, సహజరుల శ్రేయోభిలాసి, శరగని శిరుధరహాసి, సంగడీలు మెచ్చిన సాహవాసి. మీ ఉద్యోగ విరమణాంతరం విశ్రాంత జీవనం నవోన్మేషణమై నిత్య నూతనమై వర్ధిల్లాలని, ఆర్టీసీ రథచక్రాన్ని వీడిన మీరు మీ జీవన సహచరితో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, మీరు తలపెట్టిన ప్రతి కార్యం శుభప్రదం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మీకు ఇదే మా అక్షర సుమాంజలి. సాయంకాలం సభకు నమస్కారం. ఈరోజు పదవి మా ఉపేందర్ బావ గారికి ఏం లేదు విషయం చెప్తామనుకున్నాం. మేము ఫోన్ చేసుకుంటే ఏముండదు, పేరు రాదు మాకు. బావా బాగున్నావా, అది ఎక్కడి ఆప్యాయతో మాకైతే తెలియదు. సూర్యాపేటలో గత 30 సంవత్సరాల నుండి పేరు పెట్టి పిలుచుకోకపోయేది. బావ అంటే బావ, మా అన్యోన్యత అది. సరే, మేము ముందు హైదరాబాద్కి వచ్చినందుకు బావని కూడా రమ్మంటే రావడం జరిగింది. మా పిల్లలు బాగున్నారు, వాళ్ళ పిల్లలు కూడా బాగున్నారు. మాకు కావాల్సింది కూడా అదే. హ్యాపీ రిటర్న్మెంట్ బాబా. థ్యాంక్ యూ. ఇంకేంటంటే ఇక్కడ కూడా గిరాకీ వస్తుందా లేదా కుట్టడానికి? మిషన్ ఇక్కడ కుడితే ఎవరైనా వస్తారా? ఇవి మా నాన్న థాట్స్, ఇవి మల్టిపుల్ థాట్స్ ఉంటాయి.